నా మాట అగ్ని వంటిది కాదా? బండను బద్దలు చేయు సుత్తె వంటిది కాదా? అది చూసారా, దీపము వంటిది, వెలుగు చూపించే దేవుని వాక్యము దీపము వంటిది. దేవుని వాక్యము సుత్తి వంటిది, బండలను పగలగొట్టే, అటువంటి కఠినాతమైన హృదయములను పగలగొట్టే దేవుని వాక్యము, అటువంటి దేవుని వాక్యం, అటువంటి శక్తి కలిగిన దేవుని వాక్యం. ఇంకో మాట చూపిస్తాను చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. అది చూసారు రెండు, ఇట్ ఈస్ లైక్ ఎ టూ ఎడ్జ్డ్ స్వర్డ్. దేవుని వాక్యము దీపం వంటిది, దేవుని వాక్యము సుత్తి వంటిది. ఎటువంటి కఠినాత్మైన హృదయాన్ని కూడా బదలుగొట్టి, ఎటువంటి పరిస్థితులైనా దేవుని వాక్యము చేత బదలుగొట్టగలిగిన శక్తి గల దేవుని వాక్యం. ఇంకోటి యాకోబు పత్రిక 1వ అధ్యాయం 22-23 వచనం. ద బుక్ ఆఫ్ జేమ్స్ చాప్టర్ 1 వర్స్ 22 and 23. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై యుండుడి. ఎవడైనను వాక్యమును వినువాడయ్యుండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొను మనుష్యుని పోలియున్నాడు. వచ్చేటప్పుడు మీటింగ్ తయారయ్యేటప్పుడు అలా తయారై వచ్చేసారా? అద్దంలో అలా అలా చూసుకొని వచ్చారా కదా? అలా అలా. ఇప్పుడు చెల్లెళ్ళతో పాటు తమ్ముళ్ళు కూడా, చెల్లెళ్ళ కంటే తమ్ముళ్ళు ఎక్కువ టైం స్పెండ్ చేసేస్తున్నారు ఈ మధ్యన అద్దం ముందు కదా. అలా సెట్ చేసి, ఇలా సెట్ చేసి, అది ఆ స్ప్రే కొట్టి, ఈ స్ప్రే కొట్టి కదా. ఇప్పుడు అద్దంలో చూసిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ మీ అందరి గురించి ఎందుకు, నా గురించి చెప్పుకుంటాను. అద్దంలో చూసిన తర్వాత నా జుట్టు ఎలాగ ఉందనుకోండి, అబ్బా ఎంత బాగుందని వచ్చేస్తానా? అది సెట్ చేసి పోనీ వచ్చేటప్పుడు ఇక్కడ ఏదన్నా నల్ల మరకుందా అనుకుందాం. నల్ల మరకుంటే చర్చ్ వాళ్ళు అర్థం చేసుకుంటే వంట వచ్చాడేమో అని అనుకుంటారేమో అని వస్తానా? మరకుంటే ఏం చేస్తాం మనం? దేవుని వాక్యపు వెలుగులో దేవుని వాక్యం చదివినప్పుడు దేవుని వాక్యం అర్థం వంటిది. నీ జీవితంలో దేవుని వాక్యముకు వ్యతిరేకంగా నువ్వు జీవిస్తున్న జీవితము, నీ వివాహ జీవితము, నీ నిజ జీవితము, ఎటువంటి జీవితంలో నువ్వు జీవిస్తున్నావో దేవుని వాక్యము చదివినప్పుడు, అది బయలుపరిచినప్పుడు దాన్ని సరి చేసుకునే అవగాహన, సరి చేసుకునే సందర్భము నీ జీవితంలో ఉండాలి. If you don't set, when you look into the mirror of the Word of God, when you don't set your life straight, then there is a problem. అనేక సార్లు మన జీవితాల్లో మనకు తెలుసు మనం ఎటువంటి వారమో తెలుసు, మనం ఎటువంటి తప్పు చేస్తున్నామో తెలుసు, మన భార్యని ఏ రీతిగా బాధ పెడుతున్నామో తెలుసు, భర్తని ఏ రీతిగా ఎదిరిస్తున్నామో తెలుసు, తల్లిదండ్రులతో ఏ రీతిగా తిరుగుబాటు చేస్తున్నామో తెలుసు, మన జీవితంలో కోపము, ద్వేషము, అసూయ ఉందని తెలుసు. దేవుని వాక్యము చదివినప్పుడు నువ్వు భార్యను ప్రేమించు, దేవుని వాక్యం చదివినప్పుడు భర్తను గౌరవించు, దేవుని వాక్యం చదివినప్పుడు తల్లిని తండ్రిని సన్మానించుము, నువ్వు దీర్ఘాయుషుగా ఉండని తెలిసినప్పుడు మన జీవితాలను మనం సరి చేసుకొనటం లే. ఎందుకు అనగా వీఆర్ నాట్ విల్లింగ్ టు యాక్సెప్ట్ ద ఫ్యాక్ట్ దట్ వీ హ్యావ్ ఎ ప్రాబ్లం. అందుకనే దేవుని వాక్యంలో చెప్పబడుతుంది, మన జీవితాలు అద్దంలో చూసుకున్నప్పుడు వీ హ్యావ్ టు సెట్ అవర్ థింగ్స్ రైట్. ఎవరు ధన్యులు? వినినవారు, గాయకొనినవారు, చదివారు.